ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిఆర్పి మోకాళ్ళకని మనం వింటూ ఉంటాం. ఇంకా ఎక్కడెక్కడ పిఆర్పి చేయొచ్చు యాక్చువల్లీ? షోల్డర్ ఒకటి, టెన్నిస్ ఎల్బో. ఈరోజు నేను చేసిన 60,000లో 90 to 95% సక్సెస్ రేట్. సక్సెస్ కాలేదంటే వాట్ యు మీన్? నొప్పి తగ్గలేదా లేక దే ఆర్ నాట్ హ్యాపీ. కొంత ఇలా పిఆర్పీలు చేసి అక్కడ ఇన్ఫెక్షన్స్తో వస్తున్నారు మా దగ్గరికి అది అంటున్నారు. కొంతమంది ఇన్ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ సరైన కండిషన్స్ లేకుండా హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. అందరికీ నమస్కారం. శరీరం అన్నాక ఎక్కడో అక్కడ నొప్పి తప్పదు, కానీ అస్థిపంజరం, కండరాలు వీటికి సంబంధించిన నొప్పులు వచ్చినప్పుడు చాలా పరిస్థితుల్లో సర్జరీ దాకా వెళ్ళవలసిన ఒక స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల సర్జరీ అవాయిడ్ చేయొచ్చు అని నిరూపించి వేల మందికి నొప్పి నివారించిన వైద్యులు అందరికీ సుపరిచితులు డాక్టర్ సుధీర్ దారా గారు. హీఈస్ ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంది, హైదరాబాద్లో. వారితో చాలా కొన్ని ఘాటైన ప్రశ్నలతో నొప్పి నివారించే ప్రొసీజర్స్ గురించి తెలుసుకుందాం. దీనికి అంతటికీ అండర్ కరెంట్ పెయిన్. ఈ పెయిన్ అన్నది వాళ్ళ పెయిన్ వచ్చాక కదా వచ్చారు మీ దగ్గరికి, అది ఎప్పుడు తగ్గడం మొదలు పెడితే ఎన్ని సెషన్స్ తర్వాత? వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ సిట్టింగ్ మనం చేస్తాం చూడండి. ఫస్ట్ సిట్టింగ్ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. అది ఏంటి అంటే దాంట్లో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే కార్టిలేజ్ అరిగిపోయింది, ఆ కార్టిలేజ్ అరిగిపోయింది కాబట్టి ఈ సెల్స్ వేస్తే పెరిగిపోతుంది. కాదు, కార్టిలేజ్ అరిగిపోయి ఎప్పుడైతే ఈ బోన్స్ రబ్ అవుతుంటాయో అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ కలెక్ట్ అయింటుంది. కొంతమందిలో ఎక్కువ కలెక్ట్ అవుతుంది. అదంతా డర్ట్ అనమాట, అంత చెత్త అదంతా. అది ఉన్నప్పుడు కానీ మీరు పిఆర్పి అక్కడ వేసారనుకో, ఖుష్కాకి అది అట్లా తేలుకుంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది, కార్టిలేజ్ మీద పడదు. అదేనా ఎఫ్యూజన్ అంటారు? ఎఫ్యూజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్యూజన్ ఉన్నా కార్టిలేజ్ మీద ఏ డర్ట్ ఉన్నా కానీ ఈ ఫస్ట్ సిట్టింగ్లో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అది చేసి పెయిన్ తగ్గిస్తాం, ప్లస్ ఆ కార్టిలేజ్ అంతా కూడా క్లీన్ చేసేస్తారు. సో నెక్స్ట్ సిట్టింగ్కి కార్టిలేజ్ ఫ్రెష్గా ఉంటుంది, వర్జిన్గా ఉంటుంది. వెంటనే నెక్స్ట్ సిట్టింగ్లో మీరు పిఆర్పి చేసినప్పుడు అది తీసుకుంటుంది. సో ఫస్ట్ సిట్టింగ్లో మీరు అనే దానికి ఫస్ట్ సిట్టింగ్లోనే పెయిన్ బాగా 40-50% తగ్గిపోతుంది. సో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అన్ని సిట్టింగ్స్ అయ్యి ఇంకొక 3-4 నెలల వరకు కార్టిలేజ్ పెరగదు. అప్పటి వరకు పెయిన్ తగ్గకపోతే పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఉండదు, ఇదే తగ్గట్లేదు అని. అందుకని ఫస్ట్ ఆర్ఎఫ్ చేసి ఎఫ్యూజన్ అంతా క్లియర్ చేసినప్పుడు పేషెంట్ పెయిన్ తగ్గుతుంది, పేషెంట్ ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ప్లస్ ఆల్సో నాకు ఫస్ట్ పిఆర్పి వేయడానికి అంటే సెకండ్ సిట్టింగ్లో ఫస్ట్ పిఆర్పి వేయడానికి ఐడియల్ కండిషన్స్ ఉంటాయి. నర్వ్ బ్లాక్ చేయడానికి ఏవో ఇంజెక్షన్స్ ఇస్తారు అని అంటారు, అది అవసరమా సార్? ఇస్తారా అసలు? నర్వ్ బ్లాక్ కాదు, దట్ ఈస్ అ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్. అంటే కొన్ని చిన్న నర్వ్స్ ఉంటాయి, పెయిన్ నర్వ్స్ అంటారు. వాటి ఏం పని ఉండదు, నొప్పి కలిగజేయడం. దానికి మనము ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్తో ఏం చేస్తుంటే ఆ నర్వ్లో వెళ్ళే పెయిన్ సిగ్నల్స్ మటుకు ఆపుతుంది. ఓకే, బ్లాక్ కాదు, సిగ్నల్స్ ఆపినప్పుడు పెయిన్ తగ్గుతుంది. ప్లస్ ఆల్సో ఆ కార్టిలేజ్ మీద ఉన్న డర్ట్ క్లీన్ చేస్తే ఇంకా నొప్పి బాగా తగ్గుతుంది. ఓకే, సో ఇవన్నీ చేసి సెకండ్ సెషన్కి ఫస్ట్ సెషన్ ఒక 2 weeks గ్యాప్ ఇస్తారు. 2 weeks ప్రతి పిఆర్పి సిట్టింగ్కి. దాని మధ్యలో వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ ఎలా నేర్పుతారు? ఎక్సర్సైజ్ ఒకటి చెప్పారు, అది కాకుండా మీరు ఇచ్చే మెడికేషన్స్ ఏమైనా ఉంటాయి సార్ దాంతోపాటు? ప్రతి పేషెంట్కి వచ్చిన తర్వాత ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు మా దగ్గర. ఒక 10 members అనస్థీషియా డాక్టర్స్ ఉంటారు మన దగ్గర. ఈ స్కానింగ్ అయిన తర్వాత, ఎగ్జామినేషన్ అయిన తర్వాత వాళ్ళు చేసే వర్క్, వాళ్ళ ఏజ్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా కలిపి ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాం. ఆ పేషెంట్ తప్పకుండా అది చేయాలి. ఊరికే గుడ్డిగా పిఆర్పి చేస్తే పని చేయదు, 100% ఫెయిల్యూర్ అవుతుంది. సో ఇప్పుడు అది ఆ ప్రోటోకాల్ తయారు చేసి ఒక్కొక్క పేషెంట్కి ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉంటారు. ఆ టీచర్ పాపం నిలబడి, మ్యాథ్స్ టీచర్ అనుకోండి, 7 గంటలు 7 క్లాసులు చెప్పాలి, నిలబడి అరిగిపోతాయి. లేడీస్లో ఇంకేంటి, వీళ్ళు 6 o'clock చేసి ఇంటిలో పనులు చేసుకొని, భర్తకి టిఫిన్ కట్టి, పిల్లలందరికీ టిఫిన్ కట్టి, ఆమె చేసుకొని అది పట్టుకొని బస్ ఎక్కి వెళ్ళి మళ్ళీ 7 గంటలు నిలబడి మళ్ళీ వచ్చి మళ్ళీ డిన్నరు. సో ఫుల్ అంటే చాలా స్ట్రెయిన్ అవుతుంది. సో వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది ట్రీట్మెంట్. ఇప్పుడు సార్ కామన్గా పిఆర్పి మోకాళ్ళకని మనం వింటూ ఉంటాం, బికాజ్ అక్కడే ఎక్కువ నొప్పులు వస్తాయి అందరికీ. ఇంకా ఎక్కడెక్కడ పిఆర్పి చేయొచ్చు యాక్చువల్లీ? ఎలాంటి కేసెస్ వస్తుంటాయి? ఒకటి జనరల్గా ఏంటంటే గైడ్ లైన్స్, అంటే ఎక్కడెక్కడ పిఆర్పి చేయాలన్న గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఈ గైడ్ లైన్స్లో నీ జాయింట్ ఒకటి, షోల్డర్ ఒకటి, టెన్నిస్ ఎల్బో తెలుసు కదా, సచిన్ టెండూల్కర్కి వచ్చింది అది. ప్లస్ హిప్ ఏవియన్, దాని తర్వాత యాంకిల్, ప్లాంటార్ ఫేషియైటిస్, అరికాలు. అవును. సో ఇవి గైడ్ లైన్. ఫ్లాట్ ఫుట్ తోటి కట్ అవి ఉంటుంది ప్లాంటార్ ఫేషియా.
గైడ్ లైన్స్ ప్రకారం వీటన్నిటికి వాడచ్చు. బట్ అవుట్ ఆఫ్ గైడ్ లైన్స్, బికాజ్ నో కాంప్లికేషన్, నో సైడ్ ఎఫెక్ట్ కాబట్టి, పేషెంట్ ఓన్ బ్లడ్తో తీసేది కాబట్టి, ఏ టెండాన్ కట్ అయినా, ఏ మజిల్ కట్ అయినా, ఏ లిగమెంట్ డ్యామేజ్ అయినా కానీ హ్యాపీగా వాడచ్చు. స్పైన్లో కూడా వాడచ్చు. స్పైన్లో కూడా వాడచ్చు. కండిషన్స్ ఉన్నాయి, అంటే ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, కండిషన్స్ ఉన్నాయి. ఆ ఎంఆర్ఐలో స్పైన్లో ఏ ప్రాబ్లం ఉందో కనుక్కోవాలి, ఆ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయాలి, ఆ ఐడెంటిఫై చేసిన స్ట్రక్చర్కి పిఆర్పి సూట్ అవుతుందో లేదో కనుక్కొని చేయాలి. సో ప్రతి దానికి ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది. మనం చేసేదానికి మన ఎవిడెన్స్ ఉంటుంది, స్కానింగ్ ఫిల్మ్స్ ఉంటాయి, స్కానింగ్లో ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది ఉంటుంది, పేషెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, అన్నీ కస్టమైజ్డ్ ఉంటాయి. కాబట్టి సో ఆ సిస్టమ్ అంత పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. కాబట్టి ఈరోజు నేను చేసిన 60,000లో 90 to 95% సక్సెస్ రేట్. అడక్క మానలేక అడుగుతాను, ఆ మిగతా 5% సక్సెస్ కాలేదంటే వాట్ యు మీన్? నొప్పి తగ్గలేదా లేక తక్కువ తగ్గిందా? దే ఆర్ నాట్ హ్యాపీ. అది దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అదే కదా ఫైనల్గా నా దగ్గరకు వచ్చి ఆ డిసప్పాయింట్మెంట్ చూపిస్తారు, సార్ తగ్గలేదు సార్ అంటారు. సో వాళ్ళని వదలం, సర్జరీకి కూడా పంపాం. సర్జరీకి వాళ్ళు వెళ్ళరు. నా దగ్గరకు వచ్చిన 60,000 మంది అంటే చేయించుకున్న వాళ్ళు 60 ఉంటే 120,000 మంది ఉంటారు మామూలుగా. వీళ్ళందరూ కూడా సర్జరీ ఇష్టం లేక మన దగ్గరకు వచ్చారు. సర్జరీ ఇష్టపడి ఎవరో ఫోర్స్ చేస్తూ వచ్చిన వాళ్ళు. సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సర్జరీకి పంపించలేము, వాళ్ళు పంపించిన వెళ్ళరు. సో వీళ్ళందరూ మాతోనే ఉంటారు. నేను ఎప్పుడైనా చెప్తాను, ఈరోజు నేను మీ నీ జాయింట్ ట్రీట్ చేస్తానన్న రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు లైఫ్ లాంగ్ మీ నీ జాయింట్ నేనే చూస్తాను. నా ఆఖరి శ్వాస వరకు మీ మోకాల్లో ఏ నొప్పి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎందుకంటే మీ మోకాల సంగతి నాకు తెలుసు, దాని పూర్వాపరాలన్నీ నాకు తెలుసు. కాబట్టి అది ఇప్పుడు కాదు కదా, 10 years 15 years తర్వాత మీకు నొప్పి వచ్చినా మీరు నా దగ్గర రండి, నేను మీ మోకాలంతా నాకు ఐడియా ఉంది. కాబట్టి దానికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తప్పకుండా ట్రీట్ చేసే బాధ్యత పిఆర్పితో నాది. అంటే ఈరోజు పిఆర్పి ఇటువంటి సింపుల్ ట్రీట్మెంటే ఇంకొక 5 సంవత్సరాలు కొత్తది రావచ్చు. అవును, అది కూడా అడాప్ట్ చేసుకొని అది కూడా చేస్తాం. ఇప్పుడు ఈ పిఆర్పిలో సార్ వాళ్ళ ఓన్ ప్లాస్మాతో పాటు ఏమైనా అడిటివ్స్ ఉంటాయా? ఉదాహరణకి ఇంకా ఏదో వాళ్ళకి సపోజ్ గుజ్జు లేదనుకోండి, లోపల గుజ్జు పెరగడానికి ఇస్తారు, బట్ కాకుండా ఇంకేదో ఫ్లూయిడ్ జెల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నామని అంటున్నారు కొంతమంది. ఎప్పుడు కూడాను పిఆర్పిని దేంతో మిక్స్ చేసినా కూడాను దాని ఎఫెక్ట్ పోతుంది. అంతేనా సార్? అంతే. పిఆర్పి అన్నదే వెరీ వాట్ యు కాల్ శాంటిటీ ఉన్న ఫ్లూయిడ్. అది దాంట్లో ఉన్న ప్లేట్లెట్స్ అన్నవి వెరీ వాట్ యు కాల్ దైవాంశం అంటారు చూడండి. సో దాన్ని ఎక్కడ మిక్స్ చేసినా, దాన్ని డ్యామేజ్ అయ్యేటట్టు మ్యానిపులేట్ చేసినా కూడా అది పనిచేయదు. ఇప్పుడు ఇది స్టెమ్ సెల్స్ థెరపీ, వాట్ ఇస్ ద డిఫరెన్స్ సార్? మంచి క్వశ్చన్. స్టెమ్ సెల్స్ అందరు గుర్తుపెట్టుకోండి, స్టెమ్ సెల్స్ ఇండియాలో పర్మిషన్ లేదు. దేనికి? డీజనరేటివ్ కండిషన్స్, అంటే దీర్ఘకాలంగా వచ్చే వయసు రీత్యా అరిగిపోయే మోకాళ్ళు కానీ షోల్డర్కి కానీ స్టెమ్ సెల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. బట్ మెనీ పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్. తప్పు, దొరుకుతారు. ఎందుకు? నీకు ఇండియాలో పర్మిషన్ బ్యూటిఫుల్ పిఆర్పి ఉండగా ఇవెందుకు చేయాలా? అది కంబర్సమ్ ప్రొసీజరు. హిప్లోంచి పీకాలా, హిప్లో బొక్క పెట్టి దాన్ని బోన్ మ్యారో నుంచి ఆస్పిరేట్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయడం చాలా ఖర్చు ఎక్కువ, అది దాని ఎఫెక్ట్స్ సరిగ్గా లేవు. ఇప్పుడు అదన్నీ చూసే కదా గవర్నమెంట్ వద్దంటది. ఇప్పటి వరకు స్టెమ్ సెల్స్కి ఇండియాలో పర్మిషన్ ఉన్న ఏకైక జబ్బు క్యాన్సర్ తప్ప వేరే వాటికి లేవు. అటువంటి చేసిన డాక్టర్లు ఇరుక్కుంటారు అనవసరంగా, ప్లస్ ఆల్సో పేషెంట్లకి మంచి జరగదు. ఇప్పుడు డీజనరేటివ్ కండిషన్స్, కాట్లే జరిగిపోవడం, వీటన్నిటి గురించి మాట్లాడాం. ఇంజరీ కాజ్ చేసే పెయిన్ కూడా పిఆర్పి వాడవచ్చునా? ఇప్పుడు మనకి జూబ్లీ చెక్ పోస్ట్లో ఉన్నది స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్. దాంట్లో స్పోర్ట్స్ ఇంజరీస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో అయిన ఇంజరీస్. సో వాటిలో ఏం చేస్తామంటే ఇప్పుడు సేమ్ ప్రిన్సిపల్ ఒకటేంటి, పిఆర్పి ఏ స్ట్రక్చర్ అయితే డ్యామేజ్ అయిందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మెజర్ చేసుకొని ఆ మెజర్ చేసిన డ్యామేజ్ దగ్గర ఈ పిఆర్పి సెల్స్ని వదలడం అన్నది ప్రిన్సిపల్. ఇప్పుడు స్పోర్ట్స్లో ఏమవుతుంది, ఇప్పుడు ఇలైట్ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉంటారు, అంటే నేషనల్స్ ఆడుతుంటారు, క్రికెటర్స్ ఉంటారు, అమ్మాయిలు క్రికెట్ ఆడుతున్నారు, ఇప్పుడు ఆర్చరీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, అవి వీళ్ళలో తప్పకుండా 100లో సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారము 60 కిడ్స్ చిన్నపిల్లలు స్పోర్ట్స్ ఇంజరీస్ వస్తాయి. ఈ 60 స్పోర్ట్స్ ఇంజరీస్లో ఉన్న పిల్లలు 60 మెంబర్స్ని కూడా సర్జరీకి కానీ పంపించండి. ఇప్పుడు సర్జరీ అందరూ స్పోర్ట్స్ రీహాబ్ అంటే సర్జరీ వెళ్ళడం, ఆర్థ్రోస్కోపీ సర్జరీ. 60 మెంబర్స్లో 90% డ్రాప్ అవుట్స్ స్పోర్ట్స్ నుంచి. అంటే 60 మంది దెబ్బ తగిలిన వాళ్ళని ఇతరత్ర వాళ్ళని కానీ ఆపరేషన్కి పంపిస్తే, ఏ ఆపరేషన్ అన్నా కానీ షోల్డర్ కానీ 90% డ్రాప్ అవుట్. ఇది రీసెర్చ్ చెప్తుంది. అంటే ఇంక 10 మందే మళ్ళీ స్పోర్ట్స్లోకి రాగలరు. ఈ 60 మెంబర్స్ ఎవరైతే స్పోర్ట్స్ ఇంజరీ అయిందో వాళ్ళకి పిఆర్పి విత్ ప్రాపర్ రిహాబిలిటేషన్,
90-95% మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్తారు విత్ ద సేమ్ ఎజిలిటీ అండ్ ఎబిలిటీ. ఫిజియోథెరపీ అవి ఉంటాయి. రీహాబిలిటేషన్ అది చాలా ఇంపార్టెంట్. అది మామూలు ఫిజియోథెరపీ కాదు. మా దగ్గర ఉన్న చెక్ పోస్ట్లో ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్లో స్పెషలిస్ట్ ఉన్నారు. మా దగ్గర ఉన్న ఫిజియోథెరపిస్ట్ షీఈ్ అ రంజీ ప్లేయర్, ఫీమేల్ రంజీ ప్లేయర్. సో తను ఆపరేట్ చేస్తుంది అది. సో ఇక్కడ ఏమంటే మనము ఆ పార్ట్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మనం రీజనరేట్ చేసి పిఆర్పి తోటి నెక్స్ట్ రీహాబిలిటేషన్ పంపిస్తాం. సో ఎక్కడ కూడా స్ట్రక్చర్ డ్యామేజ్ కాదు, ఎక్కడ కూడా ఆ పర్టికులర్ స్ట్రక్చర్ వీక్ అవడం ఉండదు. సర్జరీ అనుకో వీక్ అవుతుంది. మనం ఏది తీసి కుట్టామనుకో, కుట్టింది ఎప్పుడు దాని స్ట్రెంగ్త్ టెన్సైల్ స్ట్రెంగ్త్ పోతుంది. సో ఫుల్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్కి మళ్ళీ వెళ్ళలేరు. బట్ విత్ పిఆర్పి ఎస్ ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైము ఐపీఎల్ లాగా వాలీబాల్ది కూడా టోర్నమెంట్స్ జరిగినాయి చూసారు, అదేదో అంటారు వాడిని. సో అన్ని టీమ్స్ ఉంటాయి, వాళ్ళ ప్లేయర్స్ 2-3 వచ్చారు. అంటే స్పైకర్స్, వాళ్ళకి షోల్డర్ లేబరల్ టేర్ ఉంది. లేబరల్ టేర్ ఉంటే సర్జరీ చేయించుకోమంటే ఇంకెక్కడ 2-3 డేస్లో మ్యాచ్ ఉంది. పిఆర్పి చేసి పంపించాం. హీ ప్లేడ్ దట్ మ్యాచ్. వావ్. బెంగళూరు టీంకి ఆడాడు. అంటే ఎందుకంటే తన నేషనల్ ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ అనమాట. సో చేసి పిఆర్పి చేసి పంపించాం. హీ కుడ్ విన్ ద మ్యాచ్ అండ్ స్పైకర్ మెయిన్ స్పైకరే కదా. సో అట్లాగా స్పోర్ట్స్ రీహాబ్లో బెస్ట్ ఇప్పుడు రైట్ నౌ ఇస్ పిఆర్పి. డోంట్ గో ఫర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్. ఎందుకంటే ద ఎవిడెన్స్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ 100లో 60 మంది ఇంజురీ, 60 మంది కానీ సర్జరీకి వెళ్తే దాంట్లో 50 మంది డ్రాప్ అవుట్ అయిపోయి వాళ్ళు స్పోర్ట్స్కి మళ్ళీ వెళ్ళకుండా సర్జికల్ ప్రొసీజర్ అంత ఇది చేస్తున్నట్టు అంత డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే మామూలుగా ఉండడం కోసం కాదు, తిరిగి మళ్ళీ కోర్టులోకి వెళ్ళాలి. అదే సేమ్ క్యాపబిలిటీస్ తోటి అది పిఆర్పితో వస్తుంది. పిఆర్పి చేస్తే వాళ్ళందరూ కోర్టులోకి వెళ్ళి ఆడతారంటున్నారు. 100%, 90-95%. కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. ఆల్దో ఇట్స్ సేఫ్ ప్రొసీజర్. పిఆర్పి అంటే మన బ్లడ్డే మనం తీసి చేస్తారైనా కూడా. మా హాస్పిటల్లోకి వచ్చిన అందరూ కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. డయాబెటీస్, బీపీ, షుగర్, కిడ్నీ, లివర్ అన్నీ కాదు, ఏదో ఒకటి అయితే తప్పకుండా ఉంటుంది. అంటే ఏ జబ్బు ఉన్నా కూడాను, ఆ జబ్బు ఏ స్టేజ్లో ఉన్నా కానీ పిఆర్పి చేయడానికి అడ్డంకి కాదు, హర్డల్ కాదు. ఒకటి బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్. ఇది బ్లడ్లోంచి తీసేది కదా ప్లేట్లెట్స్ అన్నది. అవునవును. ప్లేట్లెట్స్లో ఏదైనా జబ్బులు ఉన్నా, లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా జాగ్రత్తగా చేస్తే చేసుకోవచ్చు. ఇంక ఇది ఒకటే ఆప్షన్ అనుకున్నప్పుడు. అంటే యాక్టివ్ క్యాన్సర్ ఉంటే చేయకూడదు బ్లడ్ క్యాన్సర్స్. ఆర్ ప్లేట్లెట్స్ కౌంట్ చాలా తక్కువ ఉంటే కూడా పని చేయదు. డేంజర్ ఏం కాదని పని చేయదు. కానీ చాలామంది సార్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చెప్తున్నారు, కొంత ఇలా పిఆర్పీలు చేసి అక్కడ ఇన్ఫెక్షన్స్తో వస్తున్నారు మా దగ్గరికి అని అంటున్నారు. అదేమిటి చేయడంలో ఏమన్నా ప్రాబ్లం అంటారా? ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఏదో 1-2 వచ్చి ఉంటాయి, ఏదో వందల కేసులు ఎప్పుడూ రావు. ఎందుకంటే చిన్న ఇంజెక్షను, పేషెంట్ ఓన్ బ్లడ్. కానీ అందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే పిఆర్పి కొత్తగా వచ్చింది, ఒక 7-8 years బ్యాక్ వచ్చింది ఇండియాలోకి. ఈ 7-8 years నుంచి కూడా ఇది ఒక మంచి ఇంప్రెషన్ వచ్చి అందరూ కూడా అడాప్ట్ చేసుకున్నారు, అందరు చేసుకున్నారు. దీంట్లో కొంతమంది ఇన్ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ సరైన కండిషన్స్ లేకుండా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఆపరేషన్ థియేటర్లో చేయాలి, ఫుల్ ఎసెప్టిక్ ప్రికాషన్స్లో చేయాలి. పేషెంట్లో ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ కండిషన్స్ ఉండకూడదు, ఆ సైట్లో ఇన్ఫెక్షన్ కండిషన్స్ ఉండకూడదు. హాస్పిటల్ స్టాఫ్ కరెక్ట్గా ఉండాలి. ఏదో చిన్న ఇంజెక్షన్ కదా అని క్లినిక్లో కూర్చొని వేయడము. సో హ్యాండ్లింగ్ ఆఫ్ ద పిఆర్పి సరిగ్గా హ్యాండిల్ చేసుకోవాలి. డైరెక్ట్గా బోన్ దాకా వెళ్తుంది కాబట్టి బోన్లోకి, కార్టిలేజ్లోకి. స్కిన్ పిఆర్పి మామూలుగా చేసేస్తారు కదా సార్. అదే అది లేదు, ఈవెన్ జాయింట్లోకి వెళ్ళినా కూడా స్టెరైల్ ప్రికాషన్స్. నేను ఇప్పుడు ఈయన 60,000 చెప్పాను కదా, ఒక్క కేసుకి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక్కటి 60,000. అది ఎందుకు అని మేము చాలా చేస్తే ఆయన బాడీలోనే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్, తర్వాత క్లియర్ అయిపోయింది, పేషెంట్ బాగున్నారు. 60,000 కేసులు. అందుకనే ఎవరన్నా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయనే విషపూరితమైన ప్రచారం ఎవరు చేస్తుంటే నమ్మకండి. అది పిఆర్పి మీద వాళ్ళకున్న కోపంతోనో, లేదంటే ఈ పిఆర్పి ప్రాక్టీస్ ఎక్కువ అవుతుందన్న ఒక తట్టుకోలేని తనంతో చెప్పేది తప్పితే పిఆర్పిలో ఇన్ఫెక్షన్లు చాలా తక్కువ. అందుకని మీరు కూడా ఎప్పుడైనా పిఆర్పి చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా మీరు చూడాల్సిన 2 విషయాలు. ఒకటి, ఆ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందా, అంటే ఎక్కువ కేసెస్ చేశాడా లేదా. రెండోది, హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే టెక్నిక్స్ బాగుండి, డాక్టర్స్ ఉండి, ప్లస్ ఆల్సో అక్కడ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అంతా క్లీన్గా ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్ళండి. ఎవరు ఏదో మీ ఇంటి పక్కన చేస్తున్నారని, లేదంటే మా ఊర్లో 2-3 ఉన్నారు చేస్తున్నారు అట్లా చేసుకుంటే ఇటువంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిఆర్పి
ట్రీట్మెంట్ కరెక్ట్గా ఎఫెక్టివ్గా అవ్వాలి అంటే తప్పకుండా కూడాను ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు అయితే బెస్ట్. అండ్ అన్నిటికీ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్. కానీ ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మోకాళ్ళ అరుగుదల నొప్పులు అట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ పిఆర్పి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఏమంటారంటే ఏ విధమైన అడ్మిషన్ హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా హాయిగా మనకు కావాల్సిన టైంలో స్కెడ్యూలింగ్ చేసుకుని ఇది పూర్తిగా నయం చేసుకోవచ్చు అని మీరు భరోసా ఇస్తారు సార్. అంతే. మేము రాబోయే రోజుల్లో మళ్ళీ వస్తాం సార్, మీ క్లినిక్కి వచ్చి చూస్తాం, మీ పేషెంట్లతో కూడా మాట్లాడతాం. తప్పకుండా. థ్యాంక్ యూ డాక్టర్ సుధీర్ ధార గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. నమస్కారం సార్. నమస్కారం స్వప్న గారు.